మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మనుషులు జంతువులు నడవాలి, వృక్షాలు నడవకూడదు. అది ఫండమెంటల్ అన్నమాట. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. ఎస్పెషల్లీ ఏంటంటే WHO రికమెండేషన్స్ ప్రకారం అరగంట సేపు వాకింగ్ అనేది వారానికి 5 రోజులు ఆర్ మోడరేట్ ఎగ్జర్షన్ వీక్లీ 5 days. ఇది చేయటం వల్ల ప్రధానంగా అంటే మన బాడీలో ఈ ఫిజికల్ యాక్టివిటీ వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే మజిల్స్ కానీ టిష్యూస్ కానీ గ్లూకోజ్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. తద్వారా షుగర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి. రెండోది, ఎప్పుడైతే మొబిలిటీ తగ్గిందో మన ఇంటేక్ అనేది అట్లానే కంటిన్యూ అయిపోయి ఎక్స్ట్రా ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతుంది, అంటే వెయిట్ గెయిన్ అవుతుంది. అందువల్ల మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు ఏదైనా చిన్న చిన్న ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరాలజికల్ వచ్చి బెడ్ రిడన్ అవ్వగానే వెయిట్ పెరిగిపోతారు. యాక్సిడెంట్స్. ఎస్, ఆ వెయిట్ పెరగంగానే వెంటనే బొజ్జు వచ్చేసేసి గొరక వ్యాధులు ఇవన్నీ రావటం, తర్వాత ఈ మెటబాలిక్ షుగర్ తొందర రావటం, కొలెస్ట్రాల్ పెరగటం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ లో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. అందువల్ల యాజ్ లాంగ్ యాజ్ ఈ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఉన్నంత కాలం వెయిట్ న్యూట్రల్ ఉంటారు. అందువల్ల అది కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది వెయిట్ మెయింటెనెన్స్. సో వెయిట్ మెయింటెనెన్స్, షుగర్ రాకుండా కాపాడుకోవడం, బీపీ రాకుండా. ఎందుకు వాకర్స్ కి నాన్ వాకర్స్ కి గనక కంపేర్ చేస్తే వీళ్ళకి బీపీ అనేది ఒక 2 to 3 millimeters ఆఫ్ మెర్క్యూరీ తక్కువ ఉంటుంది, 5 millimeters ఆఫ్ మెర్క్యూరీ కంపేర్ టు సెడెంటరీ దానికన్నా. వెయిట్ గెయిన్ రాగానే బీపీ పెరుగుతుంది. వెయిట్ న్యూట్రల్, వెయిట్ తక్కువ ఉన్నంత కాలం బీపీ కంట్రోల్గా ఉంటుంది. మూడోది, ఎథెరోజెనిక్ లైపిడ్స్ అంటారు. అంటే మన రక్తం లోపల కొలెస్ట్రాల్ పెరుగుకునే శరీరతత్వం ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఈ 2 బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎప్పుడైతే పెరిగిందో వెంటనే రక్తం లోపల కొలెస్ట్రాల్ పెరిగిన శరీరతత్వం పెరుగుతుంది. సో ఈ 3 ఎఫెక్ట్ అయ్యి తద్వారా వాస్కులర్ హెల్త్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్ గా చాపకి నీరు లాగా హార్ట్ రక్తంలో డ్యామేజ్ అయ్యి అండ్ క్లాట్స్ ఫార్మేషన్ టెండెన్సీస్ ఇవన్నీ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇవి కాకుండా బోనీ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ వాకింగ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఈ బోన్స్ రీమోడలింగ్ అవుతూ బోన్ గట్టిదనం కూడా పెరుగుతుంది అండ్ మజిల్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. సో ఇన్ని ఉపయోగాలు అనమాట ఈ వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ. కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంకరేజ్. అండ్ అందువల్ల వాకర్స్ క్లబ్ అని, అట్లానే పార్క్స్లో ఏంటంటే నడక వచ్చేది, ఇవన్నీ ఏంటంటే ఆ విధంగా వచ్చి మ్యారథాన్ రన్నింగ్ రేసెస్, 10K రన్ను, 20K రన్ను, ఇవన్నీ ఆ విధంగా ఎంకరేజ్ చేసి ముఖ్యంగా సొసైటీలో వాటి పాత్ర పోషిస్తూ ఈ వాకింగ్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేస్తూ వాటి పాత్ర పోషిస్తూ డెఫినెట్గా ఏంటంటే వాటి ఇంపాక్ట్ అనేది మనిషి సహజంగా ఏంటంటే సంఘజీవి. అంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఆ విధంగా చాలా ఉపయోగపడుతున్నమాట. ఇవి హార్ట్కి సంబంధించిన వ్యాధులు తగ్గించడంలో కానీ వీటిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సో వాకింగ్ అనేది 10 పైసలు ఖర్చు లేకుండా చాలా సహజంగా జరిగేది, కానీ చాలా ఆరోగ్యం అక్కడ ఇమిడి ఉంది. ఇక్కడ చిన్న పాయింట్ కూడా ఎక్సర్సైజ్. ఈ మధ్య అందరూ ఎక్సర్సైజ్ చేసి సడన్ డెత్స్ అవుతున్నాయి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. అందువలన ప్రతి ఒక్కళ్ళు 30-35-40 ఏళ్లలో ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే 20 ఏళ్ల ఏజ్ లో మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. అంటే ఎగెనిస్ట్ రెసిస్టెన్స్ చేయటం, వెయిట్లు ఎత్తడం, ఇవన్నీ. కానీ మజిల్ హైపర్ట్రఫీ అయిపోయి బాడీ బిల్డింగ్ కిను, 6 ప్యాక్, 3 ప్యాక్, 10 ప్యాక్ ఇవన్నీ ఉపయోగపడతాయి. ఆఫ్టర్ 35 years ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ మంచిది కాదు హార్ట్ హెల్త్ కానీ బీపీకి కానీ. దాని బదులు ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఫ్రీ వాకింగ్, ఫ్రీ జాగింగ్, తర్వాత స్విమ్మింగ్, ఇవన్నీ ఏంటంటే ఐసోటానిక్ ఎక్సర్సైజ్ మన యొక్క కార్డియోవాస్కులర్ హెల్త్ ని పెంచుతాయి అనమాట. దే ఆర్ కాల్డ్ కార్డియో పల్మనరీ ఎక్సర్సైజ్ అంటారు మెడికల్ పరిభాషలో. సో వీటి వల్ల ఏంటంటే ప్రధానంగా మనకి హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయటం కాకుండా ఫ్యూచర్ లో మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. అతివృష్టి ఏంటంటే అన్మానిటర్డ్. అంటే యూజువల్ గా వన్స్ ఎనీబడి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే స్ట్రక్చర్డ్ గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ TMT ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. ఈ ట్రెడ్మిల్ టెస్ట్ లో ఏంటంటే నాట్ ఓన్లీ ఈసీజీ బట్ ఎక్సర్సైజ్ అప్పుడు బీపీ రెస్పాన్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ రేట్ రెస్పాన్స్ ఎలా ఉన్నాయి, ఈసీజీలో హార్ట్ కి రక్త సరఫరా ఎలా ఉంది, STT చేంజెస్ అంటారు. ఇవన్నీ చూసుకొని నువ్వు ఎంతవరకు చేయొచ్చు బాబు, ఏ పనుల వరకు చేయొచ్చు, ఎలా నీకు మెల్లిగా ఎక్సర్సైజ్ ఎండ్యూరెన్స్ పెంచాలి, ఇవన్నీ ఆ విధంగా డాక్టర్ చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి. అలా కాకుండా అన్మానిటర్డ్ గా చేస్తే ఇట్లా సడన్ డెత్స్ వస్తాయి. ఎస్పెషల్లీ కొన్ని హార్ట్ వ్యాధులు ఉన్నాయి, ఈ మజిల్ సంబంధించిన హైపర్ట్రఫిక్ కార్డియోమైపతి అని, అట్లానే అన్ఐడెంటిఫైడ్ హార్ట్ బ్లాక్స్. ఇవేంటంటే విగరస్ ఎక్సర్సైజ్ అప్పుడు సడన్ గా క్లాట్ ఫార్మేషన్ రావటం కానీ, సడన్ VTVF అంటే ఏంటంటే
ఎరిథిమియాస్ అంటారు. అంతవరకు రెగ్యులర్గా 70-80 ఉండేది, సడన్గా 300-400 హార్ట్ రేట్ అయిపోయి డామ్ అని అయిపోతుంది హార్ట్. సో ఇవి వచ్చేసి సడన్ కార్డియాక్ డెత్ నోట్ అవుతాయి. అందువలన అన్మానిటర్డ్ ఎక్సర్సైజ్ అనేది అంత మంచిది కాదు. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనం కనుక కార్డియాలజీగా టీఎంటీ చేసుకొని అప్పుడు కనుక మనం ఎక్సర్సైజ్ చేస్తే ఈ సడన్ డెత్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే మీరు అప్పుడు టీఎంటీ టెస్ట్ ద్వారా వాళ్ళ శరీర కండిషన్ తెలుసుకొని ఏ ఎక్సర్సైజులు చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయకూడదో ముందు జాగ్రత్తగా చెప్పడం వల్ల వాళ్ళు ఈ హార్ట్ అటాక్స్కి ఫెయిల్యూర్స్ దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సడన్ కార్డియాక్ ఎక్సర్సైజ్ మనం ప్రివెంట్ చేయాలి. అయితే అట్ ది సేమ్ టైం ఇప్పుడు మామూలుగా నేను విన్నాను, ఈ వాకింగ్ రన్నింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ వస్తే, హార్ట్ అటాక్ ఏదైనా వస్తే వాళ్ళు వాకింగ్ ఈ అలవాటు లేని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి నిలబడుతుంది, తట్టుకోగలుగుతారు అని చెప్పి అంటారు కదా స్టార్టింగ్లో అది వచ్చినప్పుడు. అది కరెక్టేనా? అది ఒక రకంగా కొంత మిత్, అది మిస్కాన్సెప్ట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో ఒకవైపు వెగరస్ ఎక్సర్సైజ్ చేస్తూ కంపేర్ టు సెడెంటరీ వర్కర్తో వాళ్ళకి, ఇంకోవైపు మెడిటేషన్ చేస్తూ వ్యాగల్ టోన్ పెంచుకున్న వాళ్ళని కంపేర్ చేస్తే రిలాక్సేషన్ టెక్నిక్ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి ఈ ఆటోనామిక్ రెగ్యులేషన్ అనేది బాగుండి వాళ్ళకి కొంచెం తట్టుకునే శక్తి కొంచెం ఎక్కువ కంపేర్ టు వెగరస్ ఎక్సర్సైజ్. ఈ వెగరస్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా హార్ట్ ప్రాబ్లం రాదు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తారు. అగైన్ దట్ ఈస్ డేంజర్. ఎందుకంటే మనిషి తర్వాత గుండె ఉంటుంది, గుండె తర్వాత రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాల తర్వాత కొలెస్ట్రాల్ శరీరతత్వం ఉంటుంది, బ్లాక్స్ ఉండొచ్చు. అందువల్ల ఏదేమైనా సరే సెడెంటరీ అయినా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళైనా ఎవరు చేసినా సరే ఏమాత్రం మనకి డిస్కంఫర్ట్ వచ్చి 35 to 65 years ఏజ్లో ఇండియన్ సెట్టింగ్లో ఉంటే రిలీజియస్గా కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని అది హార్ట్ అటాక్ కాదా, నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అనేది చేయించుకుంటే మోర్ సెక్యూర్గా ఉంటుంది, ఒక ప్రోటోకాల్ బేస్డ్. కొంతమంది వాకింగ్కి వెళ్ళి వాకింగ్లో హార్ట్ ఇది అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది మనం విన్నాం. ఏమాత్రం అనుమానం ఉన్నా, ఎందుకంటే some of the precipitating factors for heart attack అనేది ఐడెంటిఫై చేశారు. One of the is the vigorous unaccustomed physical exercises and severe mental stress plus smoking, alcohol. ఇవన్నీ precipitating factors. క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ ఇంక్రీజ్ చేస్తాయి మన బాడీలో. ఎప్పుడైతే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ పెరిగిందో మన లోపల కొలెస్ట్రాల్ ప్లాక్స్ అన్ని అగ్నిపర్వతాలు లాంటివి అవి బద్దలై, అంటే మన బాడీ నేచర్ మిమిక్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే రప్చర్ అయిందో దాని మీద క్లాట్ ఫామ్ అయ్యి ఇమీడియట్గా రక్త సరఫరా అయిపోయి గుండె కండరానికి అవి హార్ట్ అటాక్స్ దారితీస్తాయి అన్నమాట. సో అందువల్ల ఈ వెగరస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మనం బ్యాలెన్స్గా ఉండాలి. అండ్ ఎగ్జర్షన్ అప్పుడు ఏమాత్రం డిస్కంఫర్ట్ వచ్చినా సరే వెళ్ళి చూపించుకునేది ఒక అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ రెగ్యులర్ వాక్ చేస్తాను నాకు రాదు అని ఓవర్ కాన్ఫిడెంట్ కర్వ్లోకి వెళ్తే అక్కడే మనకి దెబ్బతింటాం. అలాగే మామూలుగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయడం వల్ల బీపీ పాయింట్స్ తగ్గుతాయి, అలాగే షుగర్ పాయింట్స్ తగ్గుతాయి అనుకొని మంచిది, అది మంచి ఆలోచనతో వాకింగ్ చేస్తారు. తర్వాత వాకింగ్ చేసి వచ్చి మందు వేసేస్తారు, వాళ్ళకి డ్రింక్ చేస్తారు. ఆ డ్రింక్ చేయటం కోసం చాలా డిసిప్లిన్డ్గా వాకింగ్ చేస్తారు. ఇక డిసిప్లిన్గా వాకింగ్ చేసి మళ్ళీ డ్రింక్కి వెళ్ళిపోతారు, నాకేం అవ్వదు అనుకుంటుంటారు. దాన్ని ఎలా చూడాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు చెప్పిన ప్రాబ్లం నేను కామన్గా డే టు డే చూస్తుంటాను. వాళ్ళు అన్నీ చేస్తారు, మంచి వాకింగ్ చేస్తారు, మంచి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఈ హ్యాబిట్స్ దగ్గర మాత్రం ఎస్పెషల్లీ టొబాకో చూయింగ్ కానీ, టొబాకో స్మోకింగ్ కానీ అండ్ ఆల్కహాల్ కానీ తీసుకుంటారు. బట్ మన పూర్వీకులు చాలా తెలియగలవాళ్ళు. మన బాడీ హెల్త్ని డ్యామేజ్ చేసిన చెడు అలవాట్లని మన బాడీ హెల్త్ని ప్రమోట్ చేసిన మంచి అలవాట్లు వర్గీకరించారు. అది నిజమే. ఎందుకంటే ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ముందు అవి కూడా ఓడిపోతాయి. నువ్వు ఎంత మంచి ఫుడ్ ఎంత ఇచ్చేసినా సరే యాజ్ లాంగ్ యాజ్ స్మోకింగ్ కానీ టొబాకో చూయింగ్ కానీ అలవాటు ఆల్కహాల్ వల్ల మన బాడీలో చాలా డెలిటీరియస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.